అండ్ మళ్ళీ మూత పెట్టి చక్కగా కుక్ అవ్వనివ్వాలి. ఇలా చక్కగా కుక్ అయిన తర్వాత గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి బాయిల్ అవ్వనివ్వాలి. మళ్ళీ మూత పెట్టేయండి. ఈ విధంగా అయిన తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్న ఆ చేప ముక్కల్ని ఇందులో సెట్ చేసేసుకోవాలి నీట్గా. ఆ తర్వాత అలా ఇలా కలిపేసి ఉల్లికాడలు కొత్తిమీర వేసి ప్లేట్ మూసేయండి. 10 to 15 minutes అస్సలు కదపకూడదు. ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయింది ఫిష్ గ్రేవీ. ఇట్స్ నాట్ ఏ చేపల పులుసు. చల్లగా అయిన తర్వాత చూపిస్తాను, డోంట్ వరీ. ఇంకో విషయం ఏంటంటే స్పూన్తో కలుపుకోకూడదంట, ఈ విధంగా కదుపుతూ ఊపుకోవాలి. ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసి దింపేసుకోవాలి. మా మమ్మీ ఫిష్ ఫ్రై కూడా చేస్తున్నారు, కావాలంటే కామెంట్ చేయండి, వీడియో పెడతాను. ఫైనల్ లుక్ చల్లారిన తర్వాత రైస్తో కలుపుకొని తింటుంటే ఆహా! ఉండండి ఇంకో విషయం కూడా చెప్తాను మీకు. చక్కగా కలుపుకొని తినేసాను. బిస్మిల్లా. ఇంకో విషయం ఏంటి అంటే చేపన్నాక ముళ్ళులు, మనిషి అన్నాక బాధలు కామన్ కదా.